నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల ఆర్టీసీ డిపో ప్రాంగణంలో ప్రజాపాలన, ప్రభుత్వంలో సకల జనుల సంబరాలు. ప్రజాపాలన విజయోత్సవాల్లో పాల్గొన్న మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు, ఆర్టీసీ డీఎం జనార్దన్. లక్షెట్పేట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మోడీ మోసం దేశం ఆగం కార్యక్రమంతో ఉట్కూరు చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై నిరసన చేపట్టి రాస్తారోకో చేసిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. పాల్గొన్న జీసీసీ చైర్మన్ కొట్నాక తిరుపతి, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు. లక్షెట్పేట జాతీయ రహదారిపై రైతుల కోసం రైతు కోసా నిరసన కార్యక్రమాన్ని చేపట్టిన జిల్లా భారతీయ జనతా పార్టీ. బీజేపీ జిల్లా అధ్యక్షులు, బీజేపీ నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించిన లక్షెట్పేట పోలీసులు. రాష్ట్రంలో నిర్వహిస్తున్న ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో ఆర్టీసీ కార్మికులు, అధికారులు, సిబ్బందితో విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు ఉత్సవాల్లో పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ఆస్తులు అమ్ముకొని వేతనాలు ఇచ్చే పరిస్థితి నుండి లాభాలు గడించి ఆస్తులు పెంచుకునే స్థితికి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావడం జరిగిందని, దీనికి ఆర్టీసీ కార్మికులు, అధికారుల కృషి అభినందనీయమని అన్నారు. ఆర్టీసీ సంస్థను రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేసేందుకు సంబంధిత శాఖ మంత్రులతో చర్చించడం జరుగుతుందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం వల్ల ఈ సంవత్సరానికి 1,30,00,000 మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేశారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఏడాది కాలంలో సాధించిన వివిధ కార్యక్రమాల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం ఒకటని, అందుకు ఆర్టీసీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. ఈ సందర్భంగా మంచిర్యాల ఆర్టీసీ డిపో ప్రాంగణంలో డిపో కార్మికులు, సిబ్బంది, అధికారులు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావును గజమాలతో సత్కరించారు. అనంతరం ఉత్తమ సేవలందించిన ఆర్టీసీ అధికారులను, సిబ్బందిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ మంచిర్యాల డిపో మేనేజర్ జనార్దన్, ఆర్టీసీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసి ప్రైవేట్ వాళ్ళకు ఆస్తులు అమ్ముకునే స్థాయి నుంచి మళ్ళీ ఆస్తులు కూడగట్టుకునే స్థాయికి తీసుకురావడంలో సరే ప్రభుత్వం చేతిచ్చిన ప్రభుత్వం అన్ని రకాల సాయం చేసినా కూడా దీనికి మీ మేనేజ్మెంట్ కానివ్వండి, లేకపోతే కార్మికులు కానీ అందరూ సహకరించినప్పుడు మాత్రమే ఇది సాధ్యమైంది. అంతకుముందు డీజిల్కి వెళ్లకుండా, బస్సులు నడవకుండా పరిస్థితి, ఆర్టీసీ మూతపడద్దనే స్థాయి నుంచి వెళ్ళి ఇవాళ లాభాలు ఆర్జించే స్థితికి వచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నా. తప్పకుండా ప్రభుత్వం ఉన్నది మొట్టమొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం మహిళలను బాగు చేస్తే, మహిళలకు లాభం చేస్తే, మహిళలను ఆర్థికంగా గట్టిగా చేసినప్పుడు కుటుంబాలు బాగుపడితేనే ఒక ఆలోచనతోటి మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ దాదాపు 30-40 సంవత్సరాల నుంచి ఒకటే ఆలోచన దొరుకుతుపోతుంది. దాంట్లో భాగంగానే మహాలక్ష్మి స్కీమ్ కింద ఏదైతే ఎన్నికల సందర్భంలో గ్యారంటీ ఇచ్చినామో దాంట్లో భాగంగా డిసెంబర్ 9, 2023 నాడు మా అధినాయకురాలు సోనియా గాంధీ బర్త్డే నాడు ఈ కార్యక్రమం గవర్నమెంట్ గెలిచిన తర్వాత ప్రభుత్వం ప్రమాణ స్వీకరించడంతో 2వ రోజే ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. తీసుకున్నప్పుడు చాలామంది భయపడ్డారు, ఇబ్బంది పడ్డారు, ఏమైందని. ఒక 4-5 నెలల లోపనే దాని ఫలితాలు కనబడ్డాయి. ఇప్పుడు ఇంతకుముందు జనార్దన్ గారు చెప్తున్నారు, ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 8 నెలలు అయింది. 8 కోట్ల రూపాయలు ఈ డిపో ఒకటి ఆర్జీసీ అని చెప్తుంది. నిజంగా నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి తీసుకొచ్చినందుకు అందరికీ, మేనేజర్ గారికి, మరి వారితో పాటు ఉన్న కార్మిక బృందానికి, సభ్యులు, వెల్ఫేర్ సభ్యులందరికీ ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు. 1,30,00,000 మహిళలు ఇప్పటివరకు, అంటే 1,30,00,000 మంది ఈ ఉచిత బస్సు సౌకర్యం ఈ సంవత్సర కాలంలో వాడుకున్నారు. దాదాపు ఇది చూసినప్పుడు నెలకు 15 లక్షల నుంచి 16 లక్షల మంది ఉచిత బస్సు సౌకర్యం వాడుకోవడం జరిగింది. దీంతోపాటు ఈ డిపోలో ఉన్న 497 మంది కార్మికులు కానివ్వండి, మేనేజ్మెంట్ స్టాఫ్ కానీ అందరూ కలిసి అందరి సమష్టి కృషితోటి ఇది సాధ్యమైంది. దీంతోపాటు 151 బస్సులు ఉన్నట్టున్నాయి. 151 బస్సులు ఉన్నాయి. దాదాపు డైలీ 62,000 కిలోమీటర్ల ప్రయాణం ఈ బస్సులు చేస్తున్నాయి. ఈ జిల్లాలో కానీ బయటికి కానీ. ఈ రకంగా దినదినాభివృద్ధి చెంది ఆర్టీసీ ఇంకా ముందుకోవాలని తప్పకుండా ఇంతకుముందు ఏదైతే మిత్రులు చెప్పారో ప్రభుత్వం విలీనం చేయడం అనేది అది పూర్తి అంటే నా పరిధిలో ఉన్న అవసరం కాదు. తప్పకుండా ఈ ప్రతిపాదన మిత్రుడు ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారితో మాట్లాడి లాభ నష్టాలు బేరీ చేసి కార్మికులకు ఏ రకంగా లాభం అయింది అనేది ఒకటి చూసుకొని, ఎందుకంటే ఇదివరకు ఉన్న పెన్షన్ స్కీమ్ ఈరోజు ప్రభుత్వం లేదు. కార్మికులను కాపాడుకోవడం, మహిళలు ఎట్లా కాపాడుకుంటాం, మీ కార్మికులు కాపాడుకుంటేనే మా డిపోలు మంచిగా ఉంటాయి, బస్సులు మంచిగా ఉంటాయి, మహిళలు మంచిగా ఉంటాయి. కాబట్టి అన్ని రకాల అటువంటి చర్యలకు ఖచ్చితంగా మాట్లాడతాం.
బస్ డిపోకు మన బస్ స్టాండ్ గురించి నాకు కూడా ఆలోచన ఉన్నది. కాకపోతే జనార్దన్ గారు అన్నట్టు వేరే దగ్గర స్థలం తీసుకొని బస్ స్టాండ్ పెట్టే పరిస్థితి ఇప్పుడు ఈ టౌన్కు పరిసర ప్రాంతాలు అంత కనీసం 5 ఎకరాలు కాదు, 5 ఎకరాలు లేదు. ఈరోజు ఎక్కడో తీసుకొని పెడితే ప్రయాణికులు ఇబ్బంది పడుతారు. ఇప్పుడు డిపోకు చాలా ప్లేస్ ఉన్నది. సరే ఇప్పుడు డిపోను ఒక 50 మీటర్లు 100 మీటర్లు వెనుక తీసుకొని ఇంకేమైనా సరే దీనికి సంబంధించిన కన్స్ట్రక్షన్ కానివ్వండి, రెనోవేషన్ కానివ్వండి ఏమైనా ఉంటే ఈ మంత్రి గారితో ఎండి సత్యనారాయణతో మాట్లాడి దాన్ని ఏర్పాటు చేస్తాం. కానీ ప్రయాణికులకు అనుకూలంగా ఉండదు. మంచిర్యాలకు ఒక విశిష్టత ఉంది, ఒక ప్రాముఖ్యత ఉన్నది. ఈ రకంగా లాభాల పడడం తీసుకపోతే ఖచ్చితంగా మీ మంత్రితో మాట్లాడి ఏ రకంగా అయితే మొత్తం రాష్ట్రానికి పరిస్థితి అట్లీస్ట్ మా డిపోకి అయితే ఇంకేమైనా చేయమని అడిగే ధైర్యం హక్కు నాకు ఇచ్చింది. ఈ ప్రాపర్టీ కూడా ఖచ్చితంగా ఈ మహాలక్ష్మి స్కీమ్లు ఎవరైతే అక్కా చెల్లెలు వాడుకుంటారో వాళ్ళకి సంబంధించిన సంస్థ లాభాలు నడవాలి, లాభాలు కావాలి. దాంట్లో ఖచ్చితంగా కార్మికుల పాత్ర గణనీయంగా ఉంటుంది. కార్మికులకు కూడా ఎంతో కొంత లాభాలలో వాటా అయితే ఇవ్వాల్సిందే. తప్పకుండా దాని గురించి మేము మాట్లాడాలని చర్చిస్తాం. ఈ సంస్థకున్న ఆస్తులు అయితేనే వాటిని కూడా ఇలా కాపాడుకునే అవసరం, పరిరక్షించుకునే అవసరం మన అందరి మీద ఉంది. ఎందుకంటే ఈ సంస్థని దాదాపు 50-70 సంవత్సరాల నుంచి సంస్థ నడుస్తుంది. రిటైర్డ్ కార్మికులకు ఇందిరమ్మ పథకాన్ని వర్తింపజేసే అవకాశం ఉండవచ్చు. అది కూడా పూర్తి నియమ నిబంధనలు వచ్చిన తర్వాత నేను పక్కా మాట ఇస్తాను. మీరు ల్యాండ్ మీకు చూసుకొని ప్రభుత్వ ల్యాండ్ ఎక్కడ ఉంటే 5-6 కిలోమీటర్లు ఏం ఇబ్బంది అవసరం లేదు. ఈ పట్టణం 10 కిలోమీటర్ల దూరం పెరుగుతుంది, మీకు ఏం టెన్షన్ అవసరం లేదు. ఎక్కడ కట్టుకున్నా మీకు పట్టణంలో ఉంటారు, అదొక దృష్టి పెట్టుకొని చూసుకోండి. తప్పకుండా శాయశక్తులు పది చేసి అలాంటి చేస్తాం. ఇందిరమ్మ రాజ్యం ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సంబరాలు జరుపుకున్న సందర్భంగా మంచిర్యాల మేనేజర్ గారు మరియు వెల్ఫేర్ సభ్యులు సత్తయ్య గారు వీళ్ళందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు ప్రతి ఒక్క చెప్తూ సెలవు తీసుకున్నాం. జై హింద్, జై కాంగ్రెస్. అట్లా ఆ రకంగా ముందుకు వెళ్తా ఉన్నాం సార్. డిపో ప్రతి కిలోమీటర్కి 8 రూపాయల చొప్పున లాభాలు ఉంది. అలాగే ఇంతవరకు ప్రతి నెల 1 కోటి రూపాయల లాభంతో డిపో నడుస్తూ ఉంది. అదంతా మనకు ఎంప్లాయీస్ మీ యొక్క ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది సార్. డిపో ఇందాక చెప్పినట్టు కొత్త బస్సులు చాలానే వస్తున్నాయి సార్. అన్ని ఏసీ బస్సులు కూడా 4 బస్సులు కొత్తవి వచ్చినాయి. అలాగే ఆర్డినరీ బస్సులు కూడా కొత్తవి వచ్చినాయి. మీరు ఏమైనా రిప్రజెంటేషన్ చేసినా వెంటనే ఇంప్లిమెంట్ చేస్తున్నాం సార్. అదంతా మీ ఆశీర్వాదం సార్. చాలా బ్రహ్మాండంగా ఉంది సార్ డిపో. అదొక చిన్న విషయం ఏంటంటే బస్ స్టాండ్ చాలా చిన్నగా అయిపోయింది సార్, చాలా ఇబ్బందికరంగా ఉన్నది. దీనికి ఎక్కడైనా వేరే స్థలం ఎక్కడైనా చూపించి బస్ స్టాండ్ వేరే దగ్గర పెడితే ఇంకా చాలా బాగుంటుంది సార్. ఎందుకంటే డిపో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అయింది. ఇప్పుడు ఈ బస్ స్టాండ్ అన్నది చాలా టైట్గా అయిపోయింది సార్. అదొక్కటి మీరు ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా మీకు విన్నవించుకుంటున్నాను సార్. చాలా వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మోడీ మోసం దేశం ఆగం పేరుతో నిరసనకు దిగి రాస్తారోకో చేపట్టారు కాంగ్రెస్ శ్రేణులు. పాల్గొన్నారు జీసీసీ చైర్మన్ కొట్నాక తిరుపతి. మంచిర్యాల జిల్లా లక్షిట్పేట మున్సిపాలిటీ పరిధిలోని ఉత్కూర్ చౌరస్తా వద్ద మోడీ మోసం దేశం ఆగం పేరుతో నిరసనకు దిగిన కాంగ్రెస్ రాస్తారోకోతో భారీగా ట్రాఫిక్ జామ్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 11 సంవత్సరాల కాలంలో బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజలకు ఇచ్చిన అనేక హామీలు నెరవేర్చకపోగా కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తూ దేశాన్ని నాశనం చేస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలు అయోమయంలో ఉన్నారు. బీజేపీ నాయకులకు ప్రజల అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదు. బీజేపీ టీఆర్ఎస్లు లోపాయికారి ఒప్పందం చేసుకుని అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారు. అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అంటూ బీజేపీ నాయకులకు సవాలు విసిరారు. రానున్న రోజుల్లో అభివృద్ధికి వ్యతిరేకంగా బీజేపీ నాయకులు ఏ నిరసనకు దిగినా కూడా మేము దానికి కౌంటర్ ఇస్తాం. సాధ్యమైతే అభివృద్ధిలో పాలు పంచుకోవాలే కానీ అభివృద్ధిని అడ్డుకుంటే ఊరుకోమంటూ హెచ్చరించారు. మంచిర్యాల జిల్లా లక్షిట్పేట మున్సిపాలిటీ పరిధిలోని ఎస్ఆర్ఆర్ ఫంక్షన్ హాల్ సమీపంలో రహదారిపై రైతు సమస్యలు పరిష్కారం కోరుతూ నిరసనకు దిగిన బీజేపీ పాల్గొన్న బీజేపీ జిల్లా అధ్యక్షులు రఘునాథరావు రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగిన బీజేపీ శ్రేణులు. బలవంతంగా బీజేపీ నాయకులను పోలీస్ స్టేషన్కు తరలించిన పోలీసులు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు రఘునాథరావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో నెరవేర్చని రైతుల హామీలకు నిరసనగా ఈ రోజు రైతు గోస సభ నిర్వహించాలని నిర్ణయించామని, కానీ కాంగ్రెస్ నాయకుల అత్యుత్సాహంతో ఈ రోజు రాస్తారోకో చేయాల్సి వచ్చింది. రైతు భరోసా ఎకరానికి 15,000 రూపాయల చొప్పున 2 పంటలకు ఇవ్వాలి. ప్రతి ఒక్కరికి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలి. కౌలు రైతులకు రైతు భరోసా, రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇవ్వాలి. ఎన్నికల సమయంలో చెప్పినట్టుగా 500 రూపాయల బోనస్ దొడ్డువర్లకు కూడా ఇవ్వాలి. కటింగ్ లేకుండా ప్రతి గింజ కొనాలి. కొనుగోలు కేంద్రం వద్ద రైతు రసీదు ఇవ్వాలని, రైతుల కోసం నియంతృత్వ పాలన అంతం కోసం బీజేపీ ప్రజల పక్షాన నిలుస్తుందని అన్నారు. తొందర ఎందుకు? స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి. నువ్వు జెడ్పీటీసీ అవుతావా, ఎంపీటీసీ అవుతావా, సర్పంచ్ అవుతావా ప్రజలు చెప్తారు. ప్రజాస్వామ్యాల్లో ప్రజలను గౌరవిద్దాం. ప్రజలు నిర్ణయం చేస్తారు. వాళ్ళే దేవుడు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. భారతీయ జనతా పార్టీ తరఫున రైతులకు మీరు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలి.
ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని జైళ్లు కట్టినా నువ్వు మంచిర్యాలనే ఒక కొత్త జైలు కట్టు మాకు పర్వాలేదు. ఈ ఊకే ఆదిలాబాద్ పోయొచ్చు కూడా తప్పుతుంది. మంచిర్యాలనే కట్టు. నువ్వు ఎన్ని జైళ్లు కట్టినా నువ్వు ఎన్ని కేసులు పెట్టినా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భయపడరు. న్యాయం కొరకు కొట్లాడతాం. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చేంత వరకు కొట్లాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు మేము అడిగేది ఒకటే, అంబేద్కర్ విగ్రహానికి మేము దండేసి అంబేద్కర్ గారికి నివాళులు అర్పించి మా ప్రోగ్రాం చేసుకుంటాము. మీరు ఇక్కడ ఉన్న పోలీసులకు కూడా చెప్తున్నా, మేము ఇది ఖచ్చితంగా డీజీపీకి చెప్తాం. 3 రోజుల కింద మీకు రాసిచ్చినాం. ఎస్ఐకి, సిఐకి, డీసీపీకి, ఏసీపీకి అందరికి ఇచ్చి ఖచ్చితంగా ఇది డీజీపీ దృష్టికి తీసుకుపోతాం. మంచిర్యాలలో కూడా రాజ్యాంగం అమలవుతుంది. మీరందరూ రాజ్యాంగబద్ధంగా మీరు పనిచేయాలని పోలీసు వాళ్ళని కూడా నేను కోరుతున్నాను. సామాజిక న్యాయానికి విరుద్ధంగా కేవలం మంత్రి పదవి కోసం చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నదమ్ముల లాంటి మాలా మాదిగల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఎంఆర్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆరోపించారు. గురువారం శ్రీరాంపూర్ ఏరియాలోని డాక్టర్ బాబు జగ్జీవన్ రావు భవన్ లో ఎంఆర్పీఎస్ జిల్లా ముఖ్య నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సుందిళ్ల మల్లేష్ మాదిగా మాట్లాడుతూ ఎస్సీలో ఉన్న 59 కులాలకు ఏబిసిడి వర్గీకరణకు మందకృష్ణ మాదిగా 30 ఏళ్లుగా చేసిన సుదీర్ఘ పోరాటానికి భారతదేశంలోని అన్ని పార్టీలు, మేధావులు, కుల సంఘాలు, ప్రజాస్వామికవాదులు, ప్రజలు మద్దతుగా నిలిచారన్నారు. ఎంఆర్పీఎస్ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా వచ్చి మందకృష్ణకు మద్దతుగా బహిరంగంగా మాట్లాడటం జరిగిందని గుర్తు చేశారు. మందకృష్ణ ఉద్యమ పోరాటానికి ప్రతిఫలంగా దేశంలోని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆగస్టు 1వ తేదీన ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం త్వరగా అమలు చేయాలని కోరారు. మందకృష్ణ మాదికపై కొందరు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ వారికి త్వరలోనే బుద్ధి చెబుతామని హెచ్చరించారు. గౌరవ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో గత 30 సంవత్సరాలుగా ఎస్సీలలో ఉన్నటువంటి 59 కులాలను జనాభా ప్రతిపాదికన రిజర్వేషన్లు పంచాలని చెప్పి చాలా న్యాయమైన డిమాండ్ గత 30 సంవత్సరాలుగా అనేక పోరాటాలు చేస్తూనే ఉన్నాం. మరి మొన్న సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చు, చాలా న్యాయమైన డిమాండ్ అని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది. మరి దాన్ని జీర్ణించుకోలేక కొంతమంది పెట్టుబడిదారులు, మాల సంఘానికి చెందినటువంటి కొంతమంది నాయకులు మరి ఇదేదో పెద్ద భూప్రలయం వచ్చినట్టు, మరి ఏదో పెద్ద నష్టం జరిగినట్టు, మరి దీన్ని ఒక భూతద్దంలో పెట్టి చూపించే విధంగా మాలలందరినీ ఏకం చేసి హైదరాబాద్లో మొన్న వివేక్ కానీ వినోద్ కానీ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. నిజంగా వివేక్ కానీ వినోద్ కానీ మాలల మీద చిత్తశుద్ధి ఉంటే, మరి మాలల మీద ఆయనకు ఏమాత్రం ప్రేమ ఉన్నా ఈ 70 సంవత్సరాలు ఈ పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో, ఈ చెన్నూరు బెల్లంపల్లి కాన్స్టిట్యున్సీ పరిధిలో మీరు అనేక పదవులు అనుభవించినటువంటి వ్యక్తులు మీరు. మరి మీకు నిజంగా మాలల మీద ప్రేమ ఉంటే ఒక పేద మాలను ఎందుకు గెలిపించలేకపోయిందని చెప్పి ఇవాళ మేము అడుగుతున్నాం. మరి మాలలు నిజంగా మా అన్నదమ్ములుగా విడిపోయి కలిసి ఉందామని చెప్పి చెప్తున్నాం. ఏదైతే బీసీలల్లా 150 కులాలు ఉన్నాయో వాళ్ళు ఉన్నటువంటి రిజర్వేషన్లు జనాభా ప్రతిపాదికన ఏబిసిడి కేటగిరీస్ చేసుకొని వాళ్ళు న్యాయంగా పంచుకుంటున్నారు. ఎస్సీలలో ఉన్నటువంటి 59 కులాలు కూడా జనాభా ప్రతిపాదికన పంచుకొని చాలా న్యాయంగా పంచుకుందామని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. మరి అటువంటి న్యాయమైన డిమాండ్ అడ్డుపడేటువంటి వివేక్, నిజంగా నీకు మాలల మీద ప్రేమ లేదు, మంత్రి పదవి మీద ప్రేమతోటే నువ్వు హైదరాబాద్ లో మీటింగ్ పెట్టాలని చెప్పి మేము అడుగుతున్నాం. నిజంగా నీకు మాలల మీద ప్రేమ ఉంటే మాలల అభివృద్ధి కోసం నువ్వు పోరాటం చేయి. మాలల మీద ప్రేమ ఉంటే నువ్వు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నీ మాలల కోసం నువ్వు పోరాటం చేయి. అంతే తప్ప మరి నీ మంత్రి పదవి కోసం మాలను వాడుకోవద్దని చెప్పి మేము వివేక్ గారిని హెచ్చరిస్తున్నాం. అంతేకాకుండా మరి ఏదైతే వర్గీకరణ చాలా న్యాయమైన డిమాండ్ అని చెప్పి ఎంఆర్పీఎస్ పెట్టినటువంటి మీటింగ్ లో ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు, మేధావులు, అన్ని వర్గాల ప్రజలు ఎస్సీ వర్గీకరణ మేము పెట్టిన మీటింగ్లకు మా వేదిక మీదకి వచ్చి సంపూర్ణ మద్దతు తెలియడం జరిగింది. మొన్న డిసెంబర్ 1వ తారీఖు రోజున మాలల సింహ గర్జనకు ఈ భారతదేశంలో కానీ ఈ లోకల్లో తెలంగాణ రాష్ట్రంలో కానీ ఒక్క కులమన్నా, ఒక్క సంఘమన్నా, ఒక్క పార్టీ అన్నా వచ్చి మీ వేదిక మీద ఎక్కి మీది న్యాయమైన డిమాండ్ అని చెప్పి ఒక్కరన్నా మీకు మద్దతు తెలిపిలా అని చెప్పి మేము అడుగుతున్నాం. మీరు నిజంగా చరిత్రలో ఒక హీనులుగా మిగిలిపోతారు తప్ప చరిత్రకారులు ఎప్పటికి కాలేదని చెప్పి ఎంఆర్పీఎస్ పక్షాన మేము చెప్తున్నాం. అంతేకాకుండా మాదిగలకు నిజంగా మాదిగల మీద నీకు నిజంగా ప్రేమ ఉంటే నువ్వు వాళ్ళ వర్గీకరణ కోరుకుంటావు.
నువ్వు అన్ని వర్గాల ప్రజలకు ఓట్లెత్తిన నువ్వు ఎమ్మెల్యే అయినావు, ఒక మాలలెత్తనే ఎమ్మెల్యే కాలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, నువ్వు ఇంకో కొంతమంది కూడా చిల్లర బ్యాచ్ మందకృష్ణ మీద అవాకులు చెవాకులు చేసి భౌతిక దాడులు చేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. నిజంగా మేము చెప్తున్నాం, ఖబర్దార్ మందకృష్ణ జోలికి వస్తే ఎవరైనా ఎంతటి వాళ్ళైనా ఊరుకునే ప్రసక్తే లేదు. ఇవాళ మందకృష్ణ లాంటి వ్యక్తి సమాజానికి ఎంతో అవసరం. 30 సంవత్సరాలుగా అన్ని కులాలు అన్ని వర్గాల ప్రజలు మందకృష్ణ మాదిగ ఉద్యమానికి సపోర్ట్ ఉండి ఇలా వర్గీకరణ సాధించుకున్నాం. ఆ సాధించుకున్న ఫలాలను మేము అనుభవిస్తామంటే ఒక కుళ్ళుతోటి కుతంత్రంతో. సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు పోరాడుతున్న ఏకైక సంఘం ఏఐటీయూసీ మాత్రమేనని ఆ సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య స్పష్టం చేశారు. గురువారం బెల్లంపల్లి పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత నెల 28న డైరెక్టర్ పా ఆధ్వర్యంలో జరిగిన స్ట్రక్చరల్ సమావేశంలో సింగరేణి కార్మికులకు సంబంధించిన 13 సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ నెలలో సిఐ&ఎండి ఆధ్వర్యంలో జరిగే స్ట్రక్చరల్ సమావేశంలో కూడా సమస్యలను లేవనెత్తనున్నట్లు ఆయన వివరించారు. ముఖ్యంగా ఆదాయ పన్ను సమస్యపై యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు పేర్కొన్నారు. సింగరేణి కార్మికుల సొంత ఇంటి పథకానికి భూమి నగదును చెల్లించే విధంగా కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. కార్మికుల మారుపేర్లు ఇతర సమస్యలపై సమగ్రంగా వివరించినట్లు తెలిపారు. తమ సంఘం గుర్తింపుగా పొందిన తర్వాతనే స్ట్రక్చర్ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన గుర్తు చేశారు. గతంలో గెలిచిన సంఘాలు స్ట్రక్చర్ సమావేశాలు ఏర్పాటు దిశగా ప్రయత్నించలేదని ఆరోపించారు. కార్మికుల పక్షాన ఉండే సంఘం ఏదో కార్మికులు గ్రహిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ బెల్లంపల్లి బ్రాంచ్ కార్యదర్శి దాగం మల్లేష్, సహాయ కార్యదర్శి దాసరి తిరుపతి గౌడ్, సీనియర్ నాయకులు చిప్ప నరసయ్య, నాయకులు బొంతల లక్ష్మీనారాయణ, రత్న మైలయ్య, గుండ చంద్రమాణిక్యం, డిఆర్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. దాదాపు 5.5-6 సంవత్సరాల నుంచి స్ట్రక్చర్ మీటింగ్ అనేది జరగలేదు. ఏ సమస్యలు పరిష్కారం కాక పెండింగ్ ఉన్నాయి. ఏఐటీసీ యూనియన్ గెలిచిన తర్వాత మొన్న సెప్టెంబర్ నెలలో గుర్తింపు సంఘం పత్రం ఇచ్చారు. దాని తర్వాత మేము స్ట్రక్చర్ మీటింగులు పాత పద్ధతిలో జరపాలని డిమాండ్ చేశాం. ఆ మేరకు పోయిన నెల 28వ తారీఖు నాడు కొత్తగూడెంలో డైరెక్టర్ పా పరిధిలో స్ట్రక్చర్ సమావేశం జరిగింది. ఈ డిసెంబర్ నెలలో చైర్మన్ పరిధిలో జరుగుతుంది. దీనిలో దాదాపు 13-14 డిమాండ్ని మేము యాజమాన్యం దృష్టి తీసుకుపోయాం. ముఖ్యంగా కార్మికుల యొక్క ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే అలవెన్సుల మీద ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు కంపెనీ పే చేస్తూ ఉందో, కోల్ ఇండియా కార్మికులకి అలవెన్సుల మీద ఇన్కమ్ ట్యాక్స్ కంపెనీ పేమెంట్ చేస్తూ ఉందో అదే పద్ధతిలో ఇవ్వాలనేది డిమాండ్ ఉంది. దాన్ని చైర్మన్ లెవెల్లో ఈ నెలలో మాట్లాడడం జరుగుతుంది. అట్లనే సొంత ఇంటి పథకానికి 250 గజాల స్థలం ఇచ్చి 15 లక్షల రూపాయల వడ్డీ లేని రుణం ఇవ్వాలనేది అది కూడా చైర్మన్ పరిధిలో జరుగుతుంది. కానీ చైర్మన్ అంగీకరించిన గవర్నమెంట్ అప్రూవల్ కావాలి దానికి. ఎందుకంటే ఇది పబ్లిక్ సెక్టారు. ఇవి వేజ్ బోర్డులో లేనటువంటివి కానీ ఏదైనా అదనంగా ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఇది గవర్నమెంట్ అప్రూవల్ తోటి మాత్రమే జరుగుతుంది. గతంలో కూడా లాభాల్లోంచి వాటా కార్మికులకు ఇచ్చేటప్పుడు యాజమాన్యం అంగీకరించిన ముఖ్యమంత్రి ఎంత పర్సెంటేజ్ చేయాలని డిసైడ్ చేసిన తర్వాతనే ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ నెలలో చైర్మన్ లెవెల్ సెక్షన్ మీటింగ్లో దీన్ని మాట్లాడి యాజమాన్యం అంగీకరించిన తర్వాత గవర్నమెంట్ అప్రూవల్ పంపించి ఏర్పాటు చేయించి గవర్నమెంట్తో కూడా మాట్లాడి ఈ యొక్క సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలియపరుస్తూ మొన్న జరిగిన 25వ తారీఖు నాడు జరిగినటువంటి స్ట్రక్చర్ సమావేశంలో మైనింగ్ స్టాఫ్కి గత 10 సంవత్సరాలుగా మెడికల్ అన్ఫిట్ అయితే సర్ఫేస్లో అదే పని ఇవ్వాలని అడిగితే యాజమాన్యం ఇవ్వలేదు. ఏఐటీసీ గుర్తింపు సంఘంగా ఉన్నప్పుడు మైనింగ్ స్టాఫ్ ట్రేడ్స్ మెన్లకి ఇచ్చారు. ఇప్పుడు కూడా ఇవ్వాలని మళ్ళీ మొన్న డిమాండ్ పెట్టాం. యాజమాన్యం మైనింగ్ స్టాఫ్కి ఈఎన్ఎం ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ సూపర్వైజర్స్కి కూడా
మెడికల్ అన్ఫిట్ అయితే సర్ఫేస్లో అదే పని ఇవ్వడానికి ఒప్పుకున్నారు. ఈపీ ఆపరేటర్ది మాత్రం ఈ నెల చైర్మన్ మీటింగ్లో మాట్లాడతామని చెప్పారు. అట్లనే జేఎంఈటీలు ఎవరైతే ఇప్పటి వరకు సర్టిఫికేట్ రాక కావచ్చు, లేదా సింగరేణి ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తుంది, దానివల్ల క్యాంటీన్లలో మెయింటెనెన్స్ సరిగా లేక ఆ డిఫెన్స్ అవన్నీ కూడా బాగా మెయింటైన్ చేయాలని అడిగాం. క్యాంటీన్ అది తక్కువ ఉన్నది, ప్రమోషన్ రాక ఆగిపోయింది, ఖాళీలు లేవని ఆపారు. వాళ్ళందరికీ టైం బౌండ్ తోటి ప్రమోషన్లు ఇవ్వడానికి లోపల వస్తేనే, దానికంటే ఎక్కువ మందికి రావడం లేదు. దాన్ని 8,000 ర్యాంక్ వరకు పెంచి ఇవ్వడానికి ఒప్పుకున్నారు. స్కాలర్షిప్ ఇస్తున్నారు, చేయమన్నాం. తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ పిలుపు మేరకు 1వ తారీఖు నుండి 5వ తారీఖు వరకు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని మందమర్రి నుండి రామకృష్ణాపూర్ సూపర్ బజార్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ 2023లో అసెంబ్లీ ఎన్నికల వేళలో 100 రోజుల్లో 6 గ్యారంటీలతో ఏడాదిలో 66 వాగ్దానాలు, 5 ఏళ్ల పదవీ కాలంలో మేనిఫెస్టో హామీలను నెరవేరుస్తామని ప్రజలకు మభ్యపెట్టి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏడాది పదవీ కాలంలో ఒక్క గ్యారంటీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేక ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బంగారు వేణుగోపాల్, ఠాకూర్ధర్ సింగ్, మాసు సత్యనారాయణ, మాజీ సర్పంచ్ సంజీవరావు, వైద్య శ్రీనివాస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా లక్షిట్పేట మహానంద టాకీస్లో అల్లు అర్జున్, రష్మిక నటించిన పుష్ప 2 ఉదయం షోలో బన్నీ ఫ్యాన్స్ సందడి చేశారు. మహానంద టాకీస్ వద్ద అల్లు అర్జున్ ఫ్యాన్స్ భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేసి అభిమానాన్ని చాటుకున్నారు. లక్షట్పేట పట్టణంలోని ఉత్కూర్ చౌరస్తా నుంచి మహానంద టాకీస్ వరకు డీజే సౌండ్తో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించి తీన్మార్ డప్పుల మధ్య నృత్యాలు చేసి హంగామా చేశారు. ఒక్కరోజు ముందే పుష్ప 2 సినిమా తెలంగాణలో 4వ తేదీ రాత్రి 9:30 ప్రదర్శన కావడంతో హిట్ టాక్ వచ్చింది. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఉత్సాహంతో మహానంద టాకీస్ వద్ద సందడి చేశారు. పుష్ప 2 ప్రతి సన్నివేశంలో ఎక్కడా బోర్ కొట్టకుండా ప్రేక్షకులకు ఆకట్టుకుంది. ప్రతి ఫైట్, ప్రతి పాటకు బన్నీ ఫ్యాన్స్ సినిమా హాల్లో సందడి చేశారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ టపాసులు పేర్చి కేక్ కటింగ్ చేసి ఆనందోత్సాహాల మధ్య నృత్యాలు చేశారు. మందమరి పట్టణంలోని కాంగ్రెస్ సీనియర్ నాయకులు, జిల్లా యాదవ సంఘం అధ్యక్షులు బండి సదానందం, లక్ష్మీ దంపతుల చేతుల మీదుగా పొట్లచెర్ల శిరీష అనే యువతి పెళ్లికి ఆర్థిక సహాయం చేశారు. బండి సదానందం మాట్లాడుతూ పొట్లచెర్ల రాజం అనే వ్యక్తి 7 సంవత్సరాల క్రితం తన దగ్గర పనిచేశాడని, అనారోగ్య నిమిత్తం గుండెపోటుతో మరణించడం జరిగిందని, ఎంతో నమ్మకమైన వ్యక్తి తన బిడ్డకి పెళ్లికి గాను క్వింటాలు బియ్యం, బట్టలు, 5,000 రూపాయలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎండి ఇబ్రహీం, పెద్ది రాజన్న, మేకల శంకర్, గడ్డం శంకర్ పాల్గొన్నారు. రాజయ్య అని, సాకల్ రాజం అని దాదాపు 7 సంవత్సరాల క్రితం నా దగ్గర లేబర్గా, కూలీగా పనిచేసి హార్ట్ అటాక్ తోటి చనిపోవడం జరిగింది. ఇక వారు అప్పుడు చనిపోయిన తర్వాత వాళ్ళ బతుకు తెరువు కోసం పోయి మంచిర్యాల వేరే దుకాణాలలో పాపం వాళ్ళ భార్య లక్ష్మి షాపులలో పని చేసుకుంటూ ఒక బిడ్డ, కొడుకు వాళ్ళను సాదుకుంటూ బతికింది. ఇప్పుడు వాళ్ళ అమ్మాయి పెళ్ళి ఇదే నెల 11 తారీఖు రోజు ఉన్నందున ఇక అన్న గతంలో నీ దగ్గర నా భర్త పనిచేసి చనిపోవడం జరిగింది, ఎంతోమందికి సాయం చేస్తున్నారన్న, పెద్ద మనసుతోని నా బిడ్డ పెళ్ళి 11 తారీఖు రోజు ఉన్నది, కావున మీరు నా బిడ్డ పెళ్ళికి మీకు తోచిన విధంగా సాయం చేయాలని చెప్పి నన్ను కోరగా నాకు కూడా చాలా బాధేసింది. ఎందుకంటే ఆయన బతికుంటే ఈరోజు ఏ కాయ కష్టం చేసుకొని తన బిడ్డ పెళ్ళి ఆయనకున్నంత స్తోమతల వల్ల ఎవరిని కూడా సాయం అడగకుండా చేసుకునేవాడు కాబట్టి నా దగ్గర చేసిన రోజు కూడా నాకు ఒక ఈ కుటుంబ సభ్యుల్లాగా నాతో ఏది ఇబ్బంది కాకుండా, మా మనసు నొప్పియకుండా ఒక తోపుట్టిన వాడిలాగా మాతో కలిసి ఉన్నాడు. కాబట్టి మరి అది మాకు కొంచెం చలించిపోయి ఈరోజు నాకు కూడా భగవంతుడు మేము కూడా ఒక రకరకాల మనుషులు ఉంటారు, ఉన్నోళ్ళు ఉంటారు, లేనోళ్ళు ఉంటారు. కానీ ఇచ్చే సహాయం చేసే
సహాయం చేసే హృదయాన్ని చాలా తక్కువ మందికి ఉంటుంది. అట్లాంటి హృదయం ఉన్నటువంటి వ్యక్తి మా బండి సదానందం. తన దగ్గర 7 సంవత్సరాల క్రితం పనిచేసినటువంటి ఒక వ్యక్తి చనిపోతే వాళ్ళ భార్యను పిలిచి ఆయన బిడ్డ పెళ్లికి తన వంతుగా ఇంత సహాయం చేసి తన హృదయాన్ని చాటుకున్న మన బండి సదానందంను అభినందిస్తూ 1 క్వింటల్ జై శ్రీరామ్ రైస్, 5,000 రూపాయల నగదు, పెళ్లి బట్టలు కూడా కానుకగా ఇచ్చినటువంటి మన వ్యక్తికి నిజంగా గొప్పవాడు. ఇట్లాంటి ఇన్స్పైర్గా పొంది సమాజంలో ప్రతి వాళ్ళు మన వంతుగా ఏదన్నా పేదవాళ్ళకి సాయం చేయాలని. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని రామగుండం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ TNTUC కార్యాలయంలో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు పొగాకు జయరాం చందర్ ముఖ్య అతిథిగా నిమ్మకాయల ఏడుకొండల ఆధ్వర్యంలో నిర్వహించిన విస్తృత స్థాయి మరియు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు చురుగ్గా పాల్గొని తమ సభ్యత్వాన్ని అధిక సంఖ్యలో నమోదు చేసుకుని పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలంటే ఒక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని, యువతకు ప్రాధాన్యమిచ్చి అధ్యక్షుడిగా జై రామచంద్రని నియమిస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు పొగాకు జయరాం చందర్ మాట్లాడుతూ తెలంగాణలో చంద్రబాబు నాయుడు కృషి వల్లే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని, ఐటీ పరిశ్రమలు వచ్చాయని, తెలంగాణకు గుండెకాయ అయిన సింగరేణి సంస్థ 600 కోట్ల అప్పుల్లో ఉండి సంస్థను మూసివేసే పరిస్థితుల్లో 600 కోట్ల అప్పు బకాయిని తీర్చి సింగరేణి బొగ్గు గనిని రక్షించి లాభాల్లోకి వచ్చే వరకు ఎంతో కృషి చేసిన ఘనత చంద్రబాబు నాయుడుదని గుర్తు చేశారు. తెలంగాణలో ప్రతి మారుమూల ప్రాంతంలో రోడ్లు, స్కూలు, హాస్టల్, ఆసుపత్రులు, ఉద్యోగాలు అంటూ ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు చేపట్టి అభివృద్ధి చేశారని, తెలుగుదేశం పార్టీ అంటే తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఏర్పడ్డ పార్టీ అని గుర్తు చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ మాజీ పెద్దపల్లి పార్లమెంటు తెలుగు యువత అధ్యక్షులు వాసాల సాగర్, నాయకులు బైరాజు శ్రీనివాస్, చెన్నూరు నియోజకవర్గం పార్టీ నాయకులు ఆడేపు బుచ్చన్న, బెల్లంపల్లి నియోజకవర్గం మరియు TNTUC రాష్ట్ర నాయకులు మణిరామ్ సింగ్, శ్రీనివాస్, పట్టెం తిరుపతి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ విచ్చేసిన నా కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్క కార్యకర్తకు, అక్కకు, చెల్లెకు, తమ్ముడికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మళ్ళీ మన పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకురావాల్సినటువంటి సుదినం. ఈ రోజు నుంచి సభ్యత్వాలు అనేవి మనం అన్నగారు జయరామన్న గారి నాయకత్వంలో మా యువత అసలు ఈరోజు కొంత డిలే అయిందన్న, సారీ. నెక్స్ట్ టైం మిమ్మల్ని పెద్ద ఎత్తున మంచిర్యాలకు ఆహ్వానిస్తాం. అందరిని కలుపుకొని పెద్ద ఎత్తున మన పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని చెప్పేసి మీకు ఈ సభాముఖంగా వాగ్దానం చేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు పార్టీకి కావాల్సింది ఏంటంటే మన కార్యకర్తల యొక్క కోర్పు, అదేవిధంగా మన కార్యకర్తల యొక్క కష్టం. మనం అత్యధికంగా ఏదైతే సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయి మన పార్టీ కార్యకర్తలు అందరి ఇళ్లలో ఎవరైతే పార్టీకి ఇప్పుడు పనిచేస్తున్నారో, న్యూట్రల్ ఉన్నారో, ఇంకా కొన్ని ఒడిదుడుకుల వల్ల పక్కకున్న వాళ్ళందరినీ కూడా మళ్ళీ నిద్రావస్థల నుంచి పార్టీలోకి తీసుకురావాలని, మన కార్యకర్తలు నడుము కట్టి ముందుకు వెళ్ళాలని మీ అందరికీ సూచన చేస్తూ, అదేవిధంగా అన్న మీరు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఎంత పనిచేశారు. మాకు రాష్ట్రంలో మీలాంటి యువ కేరళం లాంటి నాయకులు మాట్లాడగలిగారు లేరన్నా. ఇంతవరకు అధ్యక్షులు ఇచ్చినా కూడా ఎక్కడన్నా మేము ధర్నా చేద్దామన్నా, రాష్ట్రంలోకి లేదామన్నా, రాష్ట్ర అధ్యక్షులు మేము ఎక్కడ కూడా చెప్పినా కూడా అవసరమైనటువంటి పరిస్థితులు ఉండే. కానీ మీరు ఒక్కరే నడుము కట్టి తెలుగు యువత నుంచి ఎన్నోసార్లు ముందుకు వెళ్ళి ఎన్నో కార్యక్రమాలు చేశారు. మీలాంటి వాళ్ళ స్ఫూర్తితో మేము కూడా ఇక్కడ కొన్ని కార్యక్రమాలు చేసి చాలా వరకు కేసులు కూడా మీరు ఎక్కించుకున్న సంఘటనలు ఉన్నాయి. కోర్టుల చుట్టూ తిరిగినామన్నా. కాకపోతే అయినా కూడా అది పార్టీ కోసం, మన ప్రజల కోసం, మనం అనుకున్న కార్యకర్తల కోసం పనిచేశాం. ఇక ముందు కూడా మీ ఆధ్వర్యంలో నన్ను అడిగితే మన అందరి కృషితోటి జయరామన్ననే రాష్ట్ర అధ్యక్షులుగా మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్నుకోవాలి. ఎందుకంటే ఈరోజు యువ నాయకులు ముందుండి పోరాట ప్రతిభ ఉన్నవారు ఉంటేనే తెలుగుదేశం పార్టీకి మళ్ళీ పూర్వవైభవం వస్తుంది. ఎందుకంటే అందులో ఉన్న ఆవేశాన్ని మనం పక్కన పెడుతున్నాగానే ఈ రోజు మన తెలంగాణకు తెలుగుదేశం పార్టీ కావాల్సింది ఆవేశం మాత్రమే. అలాంటి ఆవేశం ఉంటేనే పెద్ద మనుషుల్లో కానీ, యువతలో కానీ, మరియు ఇతర పార్టీలలో కానీ చూసే వాళ్ళకి ఏముంటుందంటే, అదే తెలుగుదేశం పార్టీ అంటే తొడగొట్టి ముందుకు నిలబడతారు, అట్లాంటి నాయకుడిని గెలిపించుకున్నామని ముందుకు వస్తారు. ఎందుకంటే ఈరోజు మనం తయారు చేసుకున్నాం రేవంత్ రెడ్డి గారు. మన పార్టీ తయారు చేసింది, మన పార్టీని ఆయన ముందుకు తీసుకుపోతేనే ఈరోజు ఆయనకు వచ్చిన పేరుతోటి మరి ఈరోజు కాంగ్రెస్
ముఖ్యమంత్రులు అయ్యారు. ఆయన ఎక్కడి నుంచో రాలేదు, మనం తయారు చేసుకున్న నాయకుడు. అలాగే జయరామన్న లాంటి నాయకులు మనం మళ్ళీ ముందుకు తీసుకొచ్చి పెద్ద ఎత్తున మనం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఎన్ని ఒల్లీలు ఉన్నా ఏదున్నా అందరం కలుపుకొని సమిష్టిగా కృషి చేసి అన్నలాంటి నాయకుడిని మన రాష్ట్రానికి అధ్యక్షులు చేయాలని. ఎందుకంటే అన్నకి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాదు. ఎవరు ప్రభుత్వం పెట్టిన ప్రారంభాలకు ఇంతవరకు ఉన్న వాళ్ళంతా కూడా ఎన్నో ప్రారంభాలకు లొంగి వాళ్ళ యొక్క ఎమ్మెల్సీ పదవులకు లేకపోతే ఇంకో దానికి లొంగిపోయారు. తద్వారా మన లోకల్లో ఉన్న నాయకులు అందరూ కూడా నిరుత్సాహం చెందారు. కొంతమంది లోకల్లో ఉన్న నాయకులు కూడా ప్రారంభాలకు లొంగిపోయి. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మంచిర్యాల ఆర్టీసీ డిపో ప్రాంగణంలో ప్రజాపాలన, ప్రభుత్వంలో సకల జనుల సంబరాలు. ప్రజాపాలన విజయోత్సవాల్లో పాల్గొన్న మంచిర్యాల ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్సాగర్ రావు, ఆర్టీసీ డీఎం జనార్దన్. లక్షట్పేట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మోడీ మోసం దేశం ఆగం కార్యక్రమంతో ఉట్కూర్ చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై నిరసన చేపట్టి రాస్తారోకో చేసిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. పాల్గొన్న జీసీసీ చైర్మన్ కొట్నాక తిరుపతి, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు. లక్షట్పేట జాతీయ రహదారిపై రైతుల కోసం రైతు కోసా నిరసన కార్యక్రమాన్ని చేపట్టిన జిల్లా భారతీయ జనతా పార్టీ. బీజేపీ జిల్లా అధ్యక్షులు, బీజేపీ నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించిన లక్షట్పేట పోలీసులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.